హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి పైప్ అండ్ సిస్టర్న్. ఫస్ట్ ఆఫ్ ఆల్, పైప్ అండ్ సిస్టర్న్ అంటే ఏంటి అంటే, సిస్టర్న్ అంటే ఏంటిదంటే అది ఒక స్టోరేజ్ ట్యాంక్. అయితే మనం ఆ ట్యాంక్ లో ఫిల్ చేస్తాం, లేకపోతే ఎంటీ చేస్తాం. మనకి మోస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అన్ని సిమిలర్ గానే ఉంటాయి. అంటే ఏమంటున్నా అంటే సేమ్ గానే క్వశ్చన్స్ ఉంటాయి, కానీ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో నేను 3 పార్ట్స్ గా వీడియో చెప్తాను. ఫస్ట్ పార్ట్ లో అయితే సింపుల్ క్వశ్చన్స్, నెక్స్ట్ దానిలో మోడరేట్ క్వశ్చన్స్ చెప్తా. సేమ్ ఉంటాయి కానీ చిన్న చిన్న డిఫరెన్సెస్ అని ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ మీరు చూస్తే, ఫస్ట్ క్వశ్చన్ లో వాళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే 3 పైప్స్ ఉన్నాయి. పైప్ ఏ, పైప్ 2, ఇవి 2 పైప్స్ అట ట్యాంక్ ని ఫిల్ చేస్తున్నాయట. పైప్ 3 అనేది ట్యాంక్ ని ఎంటీ చేస్తుందంట. సో ఈ 3 పైప్స్ అనేవి ఒకటేసారి ఓపెన్ చేస్తే ఆ ఎంటీ ట్యాంక్ అనేది ఎంత సేపటి లోపల ఫిల్ అవుతుంది అనేది మనని క్వశ్చన్ లో అడుగుతున్నారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఈ క్వశ్చన్ దే ఇక్కడ రాశాను మీకు అర్థం అవడానికి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎల్సిఎం చేయాలి. ఓకేనా? ఇది మూడింటిని 15, 4 అండ్ 12, ఇవి మూడింటిని మనం ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది అంటే 120 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి, 15, 4, 12. ఓకేనా? 3 5s 15, 4 బోదు, 3 4s 12. ఓకేనా? నెక్స్ట్ 2 టేబుల్ తో చేస్తున్నాను. 2 2s 4, 2 2s 4, 3 into 2 into 5 into 2 into 2. ఓకేనా? ఇవన్నీ చేస్తే నాకు 120 వచ్చింది. సో మనం క్యాలిక్యులేషన్ అనేది కొంచెం స్పీడ్ గా చేస్తే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. పైప్ అండ్ సిస్టమ్ లో మాక్సిమం క్వశ్చన్స్ అన్ని 6 to 7 లైన్స్ లలోనే ఉంటాయి. నేను తీసుకున్న క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మనకు వచ్చిన ఈ 120ని 15 తోని డివైడ్ చేయాలి. ఓకేనా? డివైడ్ చేసి ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 30 వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ 12 వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని మీకు తెలుసు, బట్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 120ని నేను 15 తో చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకుంటే 3 టేబుల్, 3 5s 15, 3 4s 12, 0, నెక్స్ట్ 5 1s 5 8s 40. ఓకేనా? సో ఇలానే ఇది 8 ఇక్కడ 30. ఇప్పుడు మనకు పైప్ ఏ, పైప్ బి అనేది ఫిల్ అవుతుంది కాబట్టి ప్లస్. ఓకేనా? నెక్స్ట్ పైప్ సి అనేది ఎంటీ అవుతుంది కాబట్టి మైనస్. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ సింపుల్. ఇక్కడ మనకు వచ్చింది ఏంటిది, ఈ 120 కదా, ఈ 120ని మనం దీంతో డివైడ్ చేయాలి. 8 ప్లస్ 30 మైనస్ ఇక్కడ ఎంత ఉంది, 10. ఓకేనా? చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది 120. ఓకేనా? ఫస్ట్ ఈ 8ని 30ని యాడ్ చేయాలి. 38లకి వెళ్ళి 10 తీసేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 28 వస్తుంది. సో దీన్ని మీరు డివైడ్ చేస్తే 30/7 వస్తుంది. మన ఆన్సర్ వచ్చేసి 30/7. ఇది జస్ట్ సింపులే, అంత పెద్ద స్టెప్స్ ఏం లేవు. జస్ట్ మీకు క్యాలిక్యులేషన్స్ వస్తే మీకు ఆన్సర్ అయితే తొందర వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ లో వాళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే పైప్ ఏ, పైప్ బి అంట 12 hours 18 hours లా ట్యాంక్ ని ఫిల్ చేస్తుందంట. అవి రెండు ఒకటేసారి ఓపెన్ చేస్తే ఆ ఎంటీ అయిన ట్యాంక్ ఉంది. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన తర్వాత ఏమైతుంది, ట్యాంక్ అనేది ఎంటీ అవుతుంది. ఆ ఎంటీ అయిన ట్యాంక్ మళ్ళీ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్. దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే చాలు మీకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? నేను ఫార్ములా రాస్తున్నాను చూడండి. జస్ట్ ఇది మీకు అర్థం అవ్వడానికి రాశాను. ఓకేనా? x ఇంటూ వై ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఇది చిన్న ఫార్ములా. ఎక్స్ అంటే ఏంటిది, ఇది 12a, వై అంటే 18. ఓకేనా? 12 ఇంటూ 18, 12 ప్లస్ 18. ఓకేనా? 12 ఇంటూ 18 చేయండి, చేస్తే 216 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 12 ప్లస్ 18 చేస్తే 30 వస్తుంది. దీన్ని కటింగ్ చేయండి. ఓకేనా? కటింగ్ చేస్తే మీకు 7.2 వస్తుంది. 3 1s 3, 3 7s 21, 3 2s 6. ఓకేనా? నెక్స్ట్ 2 టేబుల్, 2 5s 10, 2 3s 6, రిమైనింగ్ 2 6s 12. ఓకేనా? 5 1s 5 7s 35. సో ఇలా మనకు 7.2 అనేది వచ్చింది. ఇప్పుడు మనకు ఇది ఎలా అంటే, దీన్ని మనం 7 hours అని అనుకుంటున్నాం. ఓకేనా? దీన్ని 7 hours దీన్ని ఏమనుకుంటున్నాం అంటే 0.2 అనుకోవాలి. ఈ 0.2 ఇంటూ 60 చేయాలి. 60 అంటే ఏంటిది, 1 hour = 60 minutes కదా. సో ఇది చేస్తే మనకి ఎంత వస్తుందంటే 12 వస్తుంది. ఓకేనా? సో మన ఆన్సర్ ఏంటిదంటే 7 hours 12 minutes పడుతుంది అన్నట్టు ఎంటీ అయిన ట్యాంక్ ని ఫిల్ చేయడానికి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. అండ్ అంతకన్నా ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా వీడియోలో నేను ఏ క్వశ్చన్ చెప్పినా ప్రతి ఒక్కటి నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఇస్తుంటాను.
ఓకేనా. రైల్వేస్ కానీ, ఎస్ఎస్సి కానీ ఏదైనా సరే నేను ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకుంటాను తప్పితే నా ఓన్ క్వశ్చన్స్ అనేవి ఎక్కడ ఉండవు. ఓకేనా. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ లో మనకి ఏముందంటే నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇక్కడ మనకు 3 పైప్స్ ఇచ్చిరు, PQR. ఈ 3 పైపులు ఏం చేస్తున్నాయి అంటే సిస్టమ్ అంటే ఇది ట్యాంక్ ని ఫిల్అప్ చేస్తున్నాయట. 40 minutes, 80 minutes, 120 minutes. ఈ 3 పైప్స్ అనేవి ఆ ట్యాంక్ ని ఫిల్అప్ చేస్తున్నాయి. ఒకటేసారి ఓపెన్ చేసారంట. 3 పైప్స్ ని ఒకటేసారి ఓపెన్ చేసారు. మళ్ళీ అదే ట్యాంక్ ని హాఫ్ అన్ అవర్ అంటే ఎంత, 30 minutes లో ఆ ట్యాంక్ ని ఫిల్అప్ చేయాలి అంటే ఎంతసేపు తర్వాత క్యూ పైప్ ఆర్ పైప్ ని మనం టర్న్ ఆఫ్ చేయాలి, దాన్ని మనని మినిట్స్ లో టైం ఎంత పడుతుంది అనేది అడుగుతున్నారు. ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా సింపుల్ క్వశ్చన్. నేను మీకు ఇది ఎలా చేయాలని నేను సింపుల్ గా చెప్తా. ఓకేనా. సేమ్ అన్ని క్వశ్చన్స్ లాగానే ఫస్ట్ మనం ఏం చేయాలి, LCM చేయాలి. ఓకేనా. LCM చేస్తే 40, 80, 120 ఇవి మూడింటిని మనం LCM చేస్తే మనకి ఎంత వస్తుంది, 240 వస్తుంది. ఓకేనా. 40, 80, 120 మీరు స్పీడ్ గా క్యాలిక్యులేషన్ నేర్చుకోండి. ఓకేనా. 2 2s 40, 2 4s 80, 2 6s 12, ఓకేనా. 2 1s అగైన్ 2 2s 4, 0, 2 3s 6. ఓకేనా. ఇప్పుడు మనం చూసుకుంటే దీన్ని మొత్తం మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే మీకు లాస్ట్ వచ్చే వాల్యూ 240. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ 240ని 40 తోని డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే 6 వస్తుంది. 240ని 80 తో డివైడ్ చేస్తే ఇక్కడ 3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ వరకు అయితే చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం 3 పైప్స్ ని ఎంటీ చేసినాం అంటే ఓపెన్ చేసిన తర్వాత 30 minutes లోపల మళ్ళీ అదే ఆ ట్యాంక్ ని ఫిల్ చేయాలి అంటే ఎంతసేపు తర్వాత QR పైప్ ని టర్న్ ఆఫ్ చేయాలి అని అడుగుతున్నారు. సో మనకు టోటల్ ఎంత వచ్చిందంటే మనకి LCM 240 వచ్చింది కదా. ఈ 240లకి వెళ్ళి మనం పైప్ ఏని రిమూవ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఈ Q అండ్ R పైప్ ని ఎంతసేపు తర్వాత మనం టర్న్ ఆఫ్ చేయాలనేది తెలుస్తుంది. ఓకేనా. ఈ వచ్చిన ఈ 240లకి వెళ్ళి ఈ పైప్ ఏ ఉంది కదా, ఈ పైప్ ఏ ఈ 6 ఇంటూ ఈ 30 అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే హాఫ్ అన్ అవర్ అని మనకి క్వశ్చన్ లో వాళ్ళు ఇచ్చారు కాబట్టి 6 into 30. ఇప్పుడు మీరు చేస్తే ఎంత వస్తుంది, 60 వచ్చింది. నేను ఎందుకు ఈ పైప్ పీని చేస్తున్నానంటే మనకు క్వశ్చన్ లో అడిగింది QR పైప్ ఎప్పుడు టర్న్ ఆఫ్ చేయాలని అడిగింది కాబట్టి మనం వేరేది తీసుకోవాలి. ఇది తీసుకుంటే వేస్ట్, మనకి ఆన్సర్ రావాలి. ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, Q ప్లస్ ఆర్ ఎందుకు చేస్తున్నాం అంటే 3 + 2 ఎంత వస్తుంది, 5 వచ్చిన ఈ 5ని ఈ 60 తోని డివైడ్ చేయండి. ఓకేనా. డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 12 minutes. మన ఆన్సర్ వచ్చేసి 12 minutes. Q ఉన్న ఆర్ పైప్ ని మనం 12 minutes తర్వాత టర్న్ ఆఫ్ చేయాలి. ఓకేనా. క్వశ్చన్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ లో మనకు పైప్ ఏ ఉంది, పైప్ బి ఉంది. ఓకేనా. అవి రెండు ట్యాంక్ ని ఫిల్అప్ చేస్తున్నాయి. ఒకటేమో 8 hours, ఇంకొకటేమో 10 hours. నెక్స్ట్ కింద క్వశ్చన్ లో మనం ఏం అడుగుతున్నారంటే ఇఫ్ బోత్ పంప్స్ ఆర్ ఓపెన్ ఎట్ ఎ టైం అంటే ఒకటేసారి రెండు పంపులు ఓపెన్ చేస్తే అవి 4 hours ఓపెన్ లోనే పెట్టిర్రంట. పెడితే ద పార్ట్ ఆఫ్ ట్యాంక్ దట్ విల్ బి ఫిల్డ్ అప్ అంటే ఎంత పార్ట్ ఆఫ్ ట్యాంక్ అనేది ఫిల్అప్ అయింది అనేది మనని క్వశ్చన్ లో అడుగుతున్నారు. సేమ్ ప్రాసెస్ స్టార్టింగ్ అనేది సేమ్ ఉంటుంది. సో ఫస్ట్ పైప్ ఏ అనేది 8 hours ఇచ్చిరు. నెక్స్ట్ ఏమి ఇచ్చిరు, పైప్ బి 10 hours. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, సేమ్ LCM సేమ్ అన్నిటికీ మనం ఇలానే చేస్తాం. LCM చేస్తే మనకు 40 వస్తుంది. ఈ 8ని 10ని LCM చేస్తే 40 వస్తుంది. తర్వాత డివైడ్ చేయాలి. ఓకేనా. 8 5s 40, నెక్స్ట్ 10 4s 40. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి ఏం చెప్పిర్రు, ఈ కెప్ట్ ఓపెన్ ఫర్ 4 hours 4 hours ఓపెన్ గా పెట్టిర్రు అని అన్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 5 ఈ 4 ఇవి రెండు ఉన్నాయి కదా, ఇవి రెండింటిని యాడ్ చేసి ఇక్కడ ఈ 4ని మనం ఇంటూ చేయాలి. ఓకేనా. 5 + 4 × 4 చేస్తే మనకు 36 వస్తుంది. ఓకేనా. 5 + 4 9, 9 4s 36. ఈ 36 ని మనకి LCM వచ్చింది కదా, ఈ 40 తోని డివైడ్ చేస్తే ట్యాంక్ అనేది ఎంత పార్ట్ ఆఫ్ ట్యాంక్ అనేది ఫిల్ అయింది అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. 9/10 మన ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ లో మనకు ఏం చెప్తున్నారంటే
పైప్ ఏనట ఎంటీ ట్యాంక్ ని 6 అవర్స్లలో ఫిల్ చేస్తుందంట. పైప్ బి ఏం చేస్తుందట అంటే ఫిల్ అయిన ట్యాంక్ ని 8 అవర్స్లలో ఎంటీ చేస్తుందట. ఓకేనా, పైప్ ఏమో ఫిల్ చేస్తుందంట, పైప్ బి ఏమో ఎంటీ చేస్తుందట. మనం క్వశ్చన్ కొంచెం మంచిగా చదవాలి. ఇప్పుడు నెక్స్ట్ కింద మనకి ఏం చెప్తున్నారంటే ఇఫ్ దే ఆర్ ఓపెన్ ఇన్ ఆల్టర్నేటివ్ అవర్స్. అంటే ఏంటిది? ఆల్టర్నేటివ్ అవర్స్ స్టార్టింగ్ విత్ ఏ. ఆల్టర్నేట్ గా అంటే ఏంటిది? ఇప్పుడు ఫర్ సపోజ్ గా ఏ అనేది 6 అవర్స్ ఓపెన్ చేస్తుంది అన్నప్పుడు ఏ అనేది ఫర్ సపోజ్ గా 8 అవర్స్ ఓపెన్ చేసి అట్లా అన్నట్టు ఆల్టర్నేటివ్ గా ఓపెన్ చేస్తే దెన్ హౌ మచ్ టైమ్ ద ట్యాంక్ బి ఫుల్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే ఎంత టైం కి ట్యాంక్ అనేది ఫుల్ అవుతుంది ఫస్ట్ టైం అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ అనేది అంత పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, చాలా సింపుల్. అన్ని క్వశ్చన్స్ కి స్టార్టింగ్ ప్రాసెస్ ఎలా అయితే మనం ఎల్సిఎం చేస్తామో దీనికి కూడా అంతే సింపుల్ గానే మనం చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. పైప్ ఏ ఫిల్ 6 అవర్స్. ఓకేనా, పైప్ బి ఎంటీ 8 అవర్స్. ఓకే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటిదంటే ఫిల్ అంటే యాడింగ్. ఓకేనా, ఎంటీ అంటే సబ్ట్రాక్షన్. ఇది ఒకటిదే మనం అస్సలు మర్చిపోకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇవి రెండింటిని ఎల్సిఎం చేయాలి. ఈ 6 ని ఈ 8 ని ఎల్సిఎం చేస్తే 24 వస్తుంది. ఓకేనా, దీన్ని ఎల్సిఎం చేస్తే 24 వస్తుంది. ఇవి వచ్చిన 24 ని ఏం చేయాలి? డివైడ్ చేయాలి. ఈ 6 ని 24 తో డివైడ్ చేస్తే 4 వస్తుంది. ఓకేనా, 4 6 24. నెక్స్ట్ 8 3 24. ఇప్పుడు ఇది యాడ్ అన్న సింబల్ పెట్టుకోవాలి, దీనికి సబ్ట్రాక్షన్ సింబల్ పెట్టుకోవాలి, లేకపోతే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు మనకి క్వశ్చన్ లో వాళ్ళు అడిగినట్టుగా ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఈ 24 ని నార్మల్ గా ఈ 4 వెళ్ళి ఈ 3ని తీసేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 24/1 వస్తుంది. ఓకేనా, కానీ ఇక్కడ మనని క్వశ్చన్ లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ని మనం మంచిగా గమనించాలి. ఇఫ్ దే ఆర్ ఓపెన్ ఇన్ ఆల్టర్నేటివ్ అవర్స్. ఆల్టర్నేటివ్ అవర్స్ అంటే ఈ 24 వచ్చింది కదా, ఈ ఎల్సిఎం ఈ 24 ని ఈ 4 తోటి మైనస్ చేయండి. ఓకేనా, అవర్ స్టార్టింగ్ విత్ ఏ. 24 ని 4 తో మైనస్ చేయండి, తర్వాత ఈ 24 ని 3 తోని మైనస్ చేయండి. మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 24 ని 4 తోని మైనస్ చేయండి, మైనస్ చేస్తే 20 వస్తుంది. ఈ 24 ని 3 తో మైనస్ చేయండి, మైనస్ చేస్తే 21 వస్తుంది. వచ్చిన ఈ 20 ని ఈ 21 ని యాడ్ చేయండి, యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 41 అవర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ లో మనకు ఏం చెప్తున్నారంటే అన్ ఇన్లెట్ పైప్ కెన్ ఫిల్ అండ్ ఎంటీ ట్యాంక్ ఇన్ 120 అవర్స్. అంటే ఏంటిదంటే ఇన్లెట్ పైప్ అంటే ఏంటిది? ట్యాంక్ ని ఫిల్ చేస్తుంది అంట. పైప్ ఏ 120 అవర్స్. నెక్స్ట్ వై అండ్ అవుట్లెట్ పైప్ డ్రైన్స్ ఏ కంప్లీట్లీ ఫిల్డ్ ట్యాంక్ ఇన్ 54 అవర్స్. అంటే ఏంటిది? పైప్ ఎంటీ ట్యాంక్ ఇన్ 54 అవర్స్. మీకు అర్థం అవ్వడానికి నేను సింపుల్ గా చెప్తున్నాను. నెక్స్ట్ కింద ఏమి ఇచ్చారంటే ఇఫ్ 8 ఇన్లెట్ పైప్స్ అండ్ 3 అవుట్లెట్ పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ. అంటే ఒకటేసారి 8 ఇన్లెట్ పైప్స్ 3 అవుట్లెట్ పైప్స్ ఓపెన్ చేసిరంట. నెక్స్ట్ కింద ఏం అడుగుతారు? వెన్ దెన్ ట్యాంక్ ఈస్ ఎంటీ దెన్ హౌ మచ్ అవర్స్ విల్ ద ట్యాంక్ గెట్ కంప్లీట్లీ ఫిల్డ్. అంటే ఏంటిది? ట్యాంక్ అనేది ఇప్పుడు ఎంటీ ఉంది కదా, ఎన్ని అవర్స్ లల్లా మళ్ళీ ట్యాంక్ అనేది కంప్లీట్ గా ఫిల్అప్ అవుతుంది అని అడుగుతాం. సేమ్ మనం అన్ని ప్రాబ్లమ్స్ ఎలా అయితే సాల్వ్ చేసామో అలానే సాల్వ్ చేసేది. ఓకేనా, చాలా సింపుల్. ఇంతకుముందు ఎలా సాల్వ్ చేసినాం అలానే. నేను సింపుల్ గా ఇన్లెట్ పైప్ అని పెట్టుకుంటున్నాను. ఓకే, ఇన్లెట్ పైప్ అనేది 120 అవర్స్. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? అవుట్లెట్ పైప్ ఇది 54 అవర్స్ ఇచ్చారు. సో మనం ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేస్తే 1080 వస్తుంది. నేను ఇక్కడ చేస్తాను చూడండి. 120 54 మనకు స్పీడ్ గా. ఇప్పుడు ఎల్సిఎం 2 6 12 ఈ 0, 2 2 4, 2 7 14. ఓకేనా, 3 టేబుల్ 3 2 6 0, 3 9 27, 2 3 6 6 20 20 ఇంటూ 9 చేయండి. చేస్తే మీకు ఆన్సర్ అనేది 1080 వస్తుంది. ఈ వచ్చిన ఈ 1080ని మనం 120 తోని డివైడ్ చేయాలి. ఓకేనా, 1080ని 120 తోని డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే 20 వస్తుంది. ఓకేనా, ఈ 0 క్యాన్సిల్. 2 6 12, 2 5 10, 2 4. ఓకేనా, 2 3 అగైన్ 2 2 7,
3 1s 3 9s. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలనేసి నేను ఇలా చెప్తున్నాను. ఓకేనా? ఇన్ కేస్ తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం. ఇన్ కేస్ కొంతమందికి ఈ 1080ని 54 తోని డివైడ్ చేయండి. ఓకేనా? డివైడ్ చేస్తే సారీ ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది. 10 ఈ 80ని 54 తోని డివైడ్ చేయండి. 2 2s 4, 1 రిమైనింగ్, 2 7s 14, అగైన్ 2 5s 10, 2 4s 8. నెక్స్ట్ మనం దీన్ని కటింగ్ చేయాలి. ఓకేనా? 3 9s 27, 3 1s 3, రిమైనింగ్ 2 ఉంటాయి కాబట్టి 3 8s 24, 0, 3 3s 9, 3 6s 18, అగైన్ 0, 3 1s 3 2s. ఇలా మనకు 20 వచ్చింది. యాక్చువల్గా ఇవి అందరికీ తెలుసు, బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ కేస్ ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనేసి చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు వినండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చిండు, 8 ఇన్లెట్ పైప్స్ 3 అవుట్లెట్ పైప్స్ అన్నాడు కదా. సో ఇన్లెట్ అంటే ఏంటిది, దీనికి ఇంటూ చేయండి, అవుట్లెట్ అంటే దీనికి ఇంటూ చేయండి. ఓకేనా? 9 8 23, 9 ఇంటూ 8 చేయండి, దీన్ని 20 ఇంటూ 3 చేయండి. ఓకేనా? సేమ్ దీనిలానే చేయాలి మనం. 1080 బై, సో మనం ఎప్పుడు ఏం చేస్తాం, ఎంటీ పైప్ ని మైనస్ పెట్టి దీనిలోకి రిమూవ్ చేస్తాం కదా, అలానే చేయాలి. ఓకేనా? సో దీనిలోకి మనం మైనస్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 12 వస్తుంది. సో దీన్ని కటింగ్ చేస్తే మనకు 9 వస్తుంది, 90 అవర్స్ వస్తుంది. మన ఆన్సర్ వచ్చేసి 90 అవర్స్. సో ఈ క్వశ్చన్ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే చాలా స్టెప్స్ ఉన్నాయి అనుకుంటారు. చాలా స్టెప్స్ ఏం లేవు. మీకు క్యాలిక్యులేషన్ అనేది స్పీడ్ గా వస్తే మీకు ఆన్సర్ అనేది తొందర వస్తుంది. ఓకేనా? పైప్ అండ్ క్రిస్టల్ లో ఏదైనా ఏ క్వశ్చన్ తీసుకున్నా 3-4 స్టెప్స్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది 3-4 స్టెప్స్ ఉంటాయని. మీకు క్యాలిక్యులేషన్ స్పీడ్ వస్తే మీరు తొందరగా చేయగలుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.